హాయ్ సుజాత. ఓకే ఓకే వస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా రాధ షాపింగ్ రమ్మంటుంది, సుజాత సినిమాకి రమ్మంటుంది. ఒక్కరిని ఇద్దరు వెళ్ళగలడం. ఫ్రెండ్స్ 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 మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటి? ఉష్ ఫోన్ చేస్తే నేను బయటికి వెళ్ళని మేనేజ్ చేయాలి. ఎవరు? ఉషా. ఉషా వీడికి ఫోన్ చేయడం ఏంట్రా? తను మన రాజుగారిని లవ్ చేస్తోందిగా. నాకు అదే డౌట్గా ఉందిరా. ఓహో ఇలా వచ్చాడా? ఒరేయ్ మీరు ముగ్గురు ఫాలో చేయండి రా, వీటి సంగతి నేను చెప్తా. సరేరా. హలో హలో, ఎవరు? నేను ఉషని మాట్లాడుతున్నాను. అక్కడ చెమ్ముంటే పిలుస్తారా? హాయ్ ఉషా, నేను చెమ్మును మాట్లాడుతున్నాను. చెమ్ వాయిస్ లో ఉండదే. నీది ఉష వాయిస్లో ఉన్నప్పుడు నాది చెమ్ము వాయిస్లో ఉండటంలో తప్పేంటమ్మా? వాయిస్తే ఉందిలే గాని నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్న సంగతి మా రౌడీ అన్నలకు తెలిసిపోయింది. నిన్ను లవ్ చేయడానికి అంత అందమైంది కావాల్సి వచ్చిందిరా, దాన్ని ఇలా చంపేస్తాం అని చెప్పి నీ దగ్గరకు వచ్చారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా. హలో ఓ నాయనో అబాయో అమ్మో రండ్రా రే. ఏం చేయొద్దురా రే, తప్పైపోయిందిరా రే, నన్ను ఏం చేయొద్దురా రే, దొరకరా రే, కొట్టొద్దురా రే, తప్పైపోయిందిరా రే, ఫోన్ చేయండి ఇప్పుడు. అవునే, రాజు నాతో చెప్పేసరికి నేను స్టన్ అయిపోయాను. అసలు ఏమాత్రం డౌట్ రాలేదు కదా. అవునే. ఉషా ఏ ఉషా, క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్దామని చెప్పాను కదా. నీ లవర్ వచ్చాడు, మేమెందుకు మధ్యలో? పదవే వెళ్దాం. హాయ్, ఏం చేస్తున్నావు? గుడ్డి వాళ్ళు అడగాల్సిన ప్రశ్న. ఓ ఐ సీ. లవ్ ఈస్ బ్లైండ్ అన్నారుగా. లవ్ ఈస్ బ్లైండ్ బట్ నాట్ లవర్. మాటలు బాగా నేర్చావు. సరే ఏంటి ఇలా వచ్చావు? నీకు గిఫ్ట్ ఇద్దామని. వావ్, అచ్చ నీలాగే ఉంది. మనిషి పుట్టింది కోతి నుంచేగా, పోలికలు ఎక్కడికి పోతాయి? I love you, Usha. I love you, Usha. I love you, Usha. అరే ఇది నీ వాయిసే కదా? అవును, అది నా రికార్డెడ్ వాయిసే. నా వాయిస్ ఎప్పుడు వినాలన్నా వినొచ్చు. దానికున్న ఎరేజర్ పిన్ కూడా తీసేశాను. దీన్ని ఎవ్వరూ ఎరేజ్ చేయలేరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. I love you, Usha. I love you. అయ్యో. ఓ నో ప్రాబ్లం. ఆ ఫైల్ నా దగ్గరే ఉందిలేండి. నేను 10 minutesలో ఉంటాను. బాయ్. ఏంటడి పిలిచారు? మరేం లేదమ్మా, నా స్నేహితుడు రంగారావు నీకు తెలుసు కదా. తెలుసు. వాళ్ళ అబ్బాయి ఆనంద్ బుద్ధిమంతుడు, వెరీ బ్రైట్ ఫెలో. అతనికి నేను చేసుకోవాలని రంగారావు అంకుల్ కబురు చేశాడు. వెరీ గుడ్ మ్యాచ్. అంకుల్ బిజినెస్ అఫేర్స్ అన్ని ఆనందే చూస్తాడు. మనం ఆలోచించకుండా సరే అనేయచ్చు. వెంటనే ఫోన్ చేసి ఓకే చెప్పాడు డాడీ. విక్రమ్, లైఫ్లో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఆ విషయంలో డిసిషన్ తీసుకోవాల్సింది మనం కాదు, చేసుకునేవాళ్ళు. బేబీ ఏమంటావు? డాడీ మీరేమనుకోనంటే నేను ఒక విషయం చెప్తాను. చెప్పమ్మా, ఏమిటది? నేను రాజు అని మా కాలేజ్లో చదివే అబ్బాయిని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాజు వాడే అలాంటి వాడు, వాడేంటి ఇవన్నీ తెలుసుకునే ప్రేమించావా? నేనేం తెలివి తక్కువ దాని కాదు విక్కీ. మనిషిని మనసుని అర్థం చేసుకునే ప్రేమించాను. సరేనమ్మా, అన్ని విధాలా అతను నీ తగినవాడైతే నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ కదమ్మా, అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు? రేపు తీసుకురానా? ఓ పని చేయి, ఎల్లుండి నేను ఇచ్చే పార్టీకి అతను కూడా ఇన్వైట్ చేయి. అక్కడే కలిసి మాట్లాడచ్చు.
డాడీ యు ఆర్ సో స్వీట్. థ్యాంక్ యూ డాడీ. హే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? విన్నావు కదా, నేను మీ చెల్లెల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. తను వేరే ఎవరినో ప్రేమిస్తుంది. మరి నా పరిస్థితి ఏంటి? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు. అంటే ఉష ఇష్టాలకు వ్యతిరేకంగా నేను కానీ మా డాడీ కానీ ఏ పని చేయం. ఆయన ఉష నువ్వు ప్రేమించడం కాదు సిద్ధార్థ, ఉష నిన్ను ప్రేమించేలా చేసుకో. ఉష ప్రేమను గెలుచుకో, అప్పుడు నా సపోర్ట్ నీకుంటుంది. ఈ రోజు నుంచి అదే పని మీద ఉంటా. నిజంగా మన లవ్ గురించి మీ ఫాదర్కి చెప్పేశావా? అబ్బా, లవ్ గురించి పెళ్లి గురించి కూడా చెప్పేశాను. ఏమన్నారైనా? నవ్వుతూ నీ దగ్గర ఉన్నానంటే వాట్స్ ద మీనింగ్? ఎస్ అన్నారు. నిన్ను చూడాలన్నారు. రేపు తనిచ్చే పార్టీకి నిన్ను పిలవమన్నారు. నిజంగా? యా. ఒరే రాజు, ఇందాకే వద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ కామెడీ ట్రాజడీ తెలియక డౌట్ వచ్చాగిపోయాం. ఏడ్చావులే. ఉషా, ముందుగా మా అందరినీ పార్టీకి పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఎక్కడానికి? వై నాట్? మీరంతా నా గెస్ట్లు అన్నమాట. ఓకే రాజు, బాయ్. సీ యు. బాయ్. రే, ఉషా పార్టీకి పిలిచింది సరే, కానీ ఎలారా వెళ్ళేది? అదేమన్నా టీ పార్టీ అనుకున్నావా? టీ షర్ట్లు వేసుకుని వెళ్ళడానికి? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు వచ్చే బిజినెస్ పార్టీ రా. హలో, పార్టీకి వెళ్ళాలంటే రాజుల్లా సూట్లు బూట్లు, చేతిలో సెల్ ఫోన్, కింద బండి ఉండాలమ్మా. వాటన్నిటికీ డబ్బులు వెళ్ళారా? శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని నేను ఒక ఉపాయం ఆలోచించా. ఫాలో మీ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. బాజుడు కనపడతారా ఇప్పుడు? కనిపిస్తుంది. సాటిస్ఫైడా? తోసుకోకుండా అందరికి అవకాశం వస్తుంది. నుంచండి లైన్ లో. ఇదిగో తోసుకోకుండా లైన్ లో నుంచోండి. త్వరగా మిస్ ఇండియా మిస్ ఆంధ్రాని చూడాలంటే ఇచ్చుడు ఇక్కడ చూసుడు అక్కడ. ఎక్స్ట్రా కలెక్షన్ రా. రేయ్, కలెక్షన్ ఏమైనా కట్టిందంటే మిమ్మల్ని కట్ చేస్తాను. సరే సర్లే, నువ్వు ఆ, సరే. కానీ త్వరగా. నువ్వెవరిని చూడాలనుకుంటున్నావు? నా లవర్ అరుణ్ చూడాలనుకుంటున్నా. అరుణా? టూ నాట్ వన్. చూడు 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 చూడు. అబ్బో, అదిరింది. ఈ అరుణ కనపడిందా? బ్యాక్ నుంచి కనబడుతుంది. చేస్తుందిరా, బట్టలు వేసుకోపోతుంది. టైం అయిపోయింది. నెక్స్ట్ తప్పుకో. చాలా అన్య, ఇప్పుడే కదా బట్టలు వేసుకొని స్టార్ట్ చేసింది. మరి అయితే ఇంకో 200 కొట్టి ఇంకో నిమిషం సీఎన్ ఎంజాయ్. ఈ 50 ఉంచుకో. 50? నీ టైం అయిపోయింది. నడు నడు. ఈ 100 కూడా ఉంచుకో. అబ్బా, బట్టలు వేసుకోవడం అయిపోయింది. నాకు 200 బొక్క. మరి బేరలాడితే అంతే తమ్ముడు, బొక్కే. పద నువ్వు నెక్స్ట్ రా. నువ్వేం చూడాలనుకుంటున్నావు తమ్ముడు? 300 అర్జెంటుగా బాత్రూమ్ వైపు చూపు. బాత్రూమ్? దాదా చూడు చూడు చూడు. ఏం కనపడుతుంది? నా క్లాస్మేట్ కమల స్నానం చేయడానికి బాత్రూమ్ కి వచ్చింది. బట్టలు ఇప్పేస్తుంది, 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 ఇప్పేసింది. నీ టైం అయిపోయింది. నడు. ఎక్స్టెన్షన్ డబ్బుల్ది. అది రండి కానీ. ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? మాస్టర్ టైం అప్. నెక్స్ట్ ఒక్కసారండి. ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? మాస్టరు, మీరేంటి సార్ ఈ వయసులో? నోర్మోయ్, దీనికి వయసుతో సంబంధం లేదురా, మనసుతో సంబంధం రా. బాగా కనపడుతోందా రావు? సైడ్ ప్లీజ్. మీరెవరిని చూస్తారు సార్? నా మనసును దోచుకున్న ఒక ఫెంటాస్టిక్ ఫిగర్ ని. ఫంటాస్టిక్ ఫిగర్. ఏయ్ యు నాటి, వాట్ ఎ రన్. మైండ్ బ్లోయింగ్ యార్. ఏయ్